if you want to understand any village, if you understand the dominant caste and Jajmani system, you will understand the complete village స్ట్రక్చర్ అని చెప్తారు ఎవరు ఎంఎన్ శ్రీనివాస్. అంటే ఇక్కడ ఏంటి అంటే జజమాని సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ జజమాని సిస్టంలో ఏముంటుందంటే జజమాన్ ప్లస్ కామిన్ అని ఉంటారు. జజమాన్ ప్లస్ కామిన్ అని అంటారు అనమాట. ఓకే, జజమాన్ అంటే యజమాని అని అర్థం, యజమాని లేదా ఓనర్ అని అర్థం. ఓకే, కామిన్ అంటే పని చేసేవాడు అని అర్థం, పని చేసేవాడు లేదా లైక్ సర్వింగ్ క్లాస్ అని అర్థం, సర్వింగ్ క్లాస్. ఇప్పుడు మన ఊర్లలో మనం ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఓకే, కొన్ని డామినెంట్ క్యాస్ట్లు ఉంటాయి. అంటే లెట్స్ సే కమ్మ, రెడ్డి, వెలమ, నాయుడుసు, రాజులు ఇలా ఉంటారన్నమాట. సో ఈ యొక్క ఫ్యామిలీస్కి ఏముంటాయి, ఎక్కువ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి, అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉంటాయి. వీళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్స్తో పాటు కొంత పొలిటికల్ పవర్ కూడా ఉంటుంది. ఓకే, పొలిటికల్ పవర్ ఉంటుంది. అండ్ దే ఆర్ సోషల్లీ లిటిల్ అడ్వాన్స్, సోషల్లీ అడ్వాన్స్. అయితే ఈ ఊర్లోనే ఈ యొక్క వర్కింగ్ క్లాస్ పీపుల్ ఉంటారన్నమాట. అంటే మన చాకలి అని చెప్పేసి, వడ్లోళ్ళు అని చెప్పేసి వీళ్ళందరూ ఉంటారు. అంటే ఏంటి, కార్పెంటరీ, బార్బర్, పాటర్స్, ఓకే, లేదు అనుకుంటే కాబ్లర్. ఓకే, ఈ కమ్యూనిటీ అన్నిటినీ ఏమంటాం సార్ అంటే కామిన్ అంటాం. అందుకోసం తెలంగాణలో ఒక తిట్టు ఉంటుంది అనమాట, నీచ్ కమీన్ అని. ఓకే, నీచ్ కమీన్ అని అంటారు, నీచ్ కమీన్ డాష్ అంటారు. ఓకే, సో ఆ విధంగా వీరిని పశువుల కన్నా హీనంగా చూసేవాళ్ళు. ఓకే, సరే అదంతా పక్కన పెడితే మన జజమాని వ్యవస్థ అంటే ఏంటి అంటే, వాట్ డూ మీన్ బై జజమాని సిస్టమ్? దేర్ ఆర్ టూ పీపుల్, వన్ ఈజ్ జజమాన్, సెకండ్ వన్ ఈజ్ కామిన్. This కామిన్ will give services to the jajman. Okay, కామిన్ will give services to jajman. In return, jajman will give salary not in the form of money. They will give in the form of kind. ఓకే, మనకి మేరోళ్ళు అంటాం అనమాట. ఏమనంటాం, ఫర్ ఎగ్జాంపుల్ వాషర్ మ్యాన్స్ కానీ బార్బర్ కానీ సంవత్సరం అంతా గడ్డాలు లేకపోతే క్షవరం చేస్తే అప్పుడు వారికి మనం సంవత్సరం ఎండులో మనం వారికి 1 బస్తో 2 బస్తో వడ్లు ఇవ్వడం జరుగుతుంది అనమాట. మన ఊర్లలో ఇప్పటికీ ఉందా ఆ వ్యవస్థ. ఓకే, ఈ యొక్క వాషర్ మ్యాన్స్కి లేదా వాళ్ళు ప్రొడ్యూస్ చేసే కైండ్ మనకి ఇస్తే, మనం ఏదైతే ప్రొడ్యూస్ చేస్తామో వాళ్ళు మనకు సర్వీసెస్ ఇస్తే మనం కూడా వాళ్ళకి కైండ్ రూపేణ ఇస్తాం. సో ఈ విధంగా ఒకరిపైన ఒకరు డిపెండ్ అయ్యే సిస్టాన్ని మనం ఏమంటున్నాం సార్ అంటే జజమాని సిస్టమ్ అంటాం. అర్థమైంది? ఎంతవరకు అర్థమైందా అందరికి? ఓకే, అర్థమైందా అండి? ఓకే అజయ్, మీకు కూడా అర్థమైందా? చలో ఇప్పుడు చూద్దాం. జజమాని సిస్టమ్ ఇస్ అ సిస్టమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ వేర్ బై హై క్యాస్ట్ ల్యాండ్ ఓనింగ్ ఫ్యామిలీస్ ఆర్ ప్రొవైడెడ్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ వేరియస్ లోవర్ క్యాస్ట్ సచ్ యాజ్ ఖాతి అంటే కార్పెంటర్, నాయి అంటే బార్బర్, కుమ్హార్స్ అంటే పాటర్స్, లేబర్స్ దట్ ఈస్ బ్లాక్ స్మిత్, ధోబీ వాషర్మ్యాన్, స్వీపర్. సో ఈ కమ్యూనిటీస్ వీరు ఈ యొక్క హై క్యాస్ట్ పీపుల్కి ఏమిస్తున్నారు? దే ఆర్ ప్రొవైడింగ్ ద సర్వీస్. సో వెన్ దే ఆర్ ప్రొవైడింగ్ ద సర్వీస్, ఇన్ రిటర్న్ వాట్ దే ఆర్ గివింగ్? దే ఆర్ గివింగ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ, దే ఆర్ గివింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైండ్. ఓకే, దిస్ ఈజ్ ద మేజర్ డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ అదే, డిసడ్వాంటేజ్ అదే. అడ్వాంటేజ్ ఏంటి? కాంపిటీషన్ ఉండదు. ఓకే, వీళ్ళకి కాంపిటీషన్ ఉండదు. వాళ్ళకి ప్రాపర్ ఒక సర్వెంట్, ఒక మాస్టర్ అని ఉంటాడు. ఆ మాస్టర్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే మనకు శాలరీ రూపాయలు మన పని మనం చేసుకుంటూ అడిషనల్గా ఒక మాస్టర్కి మనం సర్వీస్ చేస్తున్నాం. ఓకేనా? డిసడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు నేను ఒక వర్కింగ్ క్లాస్ కాదు, నేను ఒక యజమానిని. లెట్స్ నేను వ్యవసాయం చేశాను. ఓకే, మీకు నేను ఇంతకుముందు చెప్పాను, ఏమని చెప్పాను? కొత్త స్లైడ్ కావాలంటే ఇక్కడ మీకు నేను ఇంతకుముందు చెప్పాను. ఏమని చెప్పాను సార్ అంటే, ఒకరు డామినెంట్ కమ్యూనిటీ అవ్వాలి అనుకున్నాం.
డామినెంట్ కమ్యూనిటీ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఏముంటాయి? వాళ్ళకి ఫస్ట్ ఫర్టైల్ ల్యాండ్స్ ఉంటాయండి. ఫర్టైల్ ల్యాండ్స్ ఉంటాయి. ఈ ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్నప్పుడు ఓకే, వీరికి ఇరిగేషన్ ఫెసిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఏంటి? ఇరిగేషన్ ఫెసిలిటీ ఎక్కువ ఉంటుంది. ఈ ఇరిగేషన్ ఫెసిలిటీ ఎక్కువ ఉండడం ద్వారా ఓకే ఫర్టైల్ ల్యాండ్స్ ఉంటాయి ఒకటి. ఓకే, ఫర్టైల్ ల్యాండ్స్ ఉంటాయి. ఒక్క నిమిషం, దీన్ని ఫర్టైల్ ల్యాండ్స్ ఉంటాయి. ఈ ఫర్టైల్ ల్యాండ్స్ని కల్టివేట్ చేస్తారు వీళ్ళు. కల్టివేట్ చేస్తే వీరికి ప్రొడక్టివిటీ బాగా ఉంటుంది అనమాట. ఉత్పాదకత అంటాం దీన్ని. ప్రొడక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుందో వీరికి మానిటరీ బెనిఫిట్స్, ఎందుకు? ఆ ప్రొడ్యూస్ అయిన ప్రొడక్ట్స్ని వీళ్ళు అమ్ముతారు కాబట్టి వీరికి మనీ బాగా వస్తుంది. ఓకే, ఈ మనీని వీళ్ళు ఏం చేస్తారు? ఏదర్ బిజినెస్లో అయినా పెడతారు, లేదు అనుకుంటే పాలిటిక్స్లో అయినా పెడతారు. ఈ బిజినెస్ పాలిటిక్స్లో పెట్టినప్పుడు ఇన్ రిటర్న్గా వీళ్ళకి ఏమొస్తాయంటే వాళ్ళకి ఫేవరబుల్ యాక్ట్స్ చేసుకుంటారు, పాలసీస్ చేసుకుంటారు. దానివల్ల మళ్ళీ వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. ఈ ప్రాఫిట్ వచ్చిన మనీని మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫర్టైల్ ల్యాండ్స్ కొంటున్నారు. ఇది మొత్తము ఒక విషియస్ సైకిల్లా తయారైంది. విషియస్ సైకిల్కి వర్చువస్ సైకిల్కి తేడా ఏంటండి? వర్చువస్ సైకిల్కి తేడా ఏంటి? విషియస్ సైకిల్ అంటే ఇట్ ఈస్ నెగిటివ్ ఇన్ ద నేచర్, వర్చువస్ సైకిల్ అంటే ఇట్ ఈస్ పాజిటివ్ ఇన్ నేచర్. ఓకే, సో ఇది ఒక విషియస్ సైకిల్లా తయారైంది. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది అనుకోండి, అది వర్చువస్ సైకిల్. ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యింది, ఓకే, లేదా ఓవర్ ఇన్ఫ్లేషన్ క్రియేట్ చేసింది, లేదా స్టాగ్ఫ్లేషన్ని క్రియేట్ చేసింది, లేదా ట్రేడ్ని దెబ్బతీసింది. ఇలాంటి ఏమైనా ఉంటే వీటిని మనం వర్చువస్ సైకిల్ అంటాం. ఏమంటున్నాం? విషియస్ సైకిల్ అంటాం అనమాట. ఓకే, విషియస్ సైకిల్ అంటాం. ఒక్క నిమిషం. వర్చువస్ అంటే మీనింగ్ ఏంటంటే గుడ్ అని అర్థం అండి. ఓకే, విషియస్ సైకిల్ అంటే బ్యాడ్ అని అర్థం. విషియస్ సైకిల్ అంటే బ్యాడ్, అంటే అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన, ఇన్ఫ్లేషన్ రేట్ని పెంచిన, స్టాగ్ఫ్లేషన్ని పెంచిన, ట్రేడ్ని తగ్గించిన, దీన్ని మనం అంతా ఏమంటున్నాం సార్? విషియస్ సైకిల్ అంటున్నాం. అదే వర్చువస్ సైకిల్ అంటే దానికి ఆపోజిట్ అనమాట. దానికి ఆపోజిట్ ఏంటి? దానికి ఆపోజిట్ పవర్టీని తగ్గించడం, ఎంప్లాయ్మెంట్ని పెంచడం, ఇన్ఫ్లేషన్ తగ్గించడం, ఇలాంటి ఏమైనా జరిగింది అనుకోండి, దాన్ని మనం వర్చువస్ సైకిల్ అంటాం. ఇప్పుడు ఇది ఏ సైకిల్ కిందకి వస్తుంది? ఇది విషియస్ సైకిల్ కిందకి వస్తుంది. దేని కిందకి వస్తుందండి? విషియస్ సైకిల్ కిందకి వస్తుంది. సో ఒక యజమాని ఎవరైతే ఉన్నారో వారు ఒక చిన్న బిజినెస్ చేస్తే కోట్ల రూపాయల లాభం రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మిర్చి బాగా పండింది అనుకోండి, వాళ్ళకి ప్రాఫిట్ ఏదైతే ఉందో ర్యాంపెంట్ ప్రాఫిట్ కూడా వచ్చేయచ్చు. ఓకే, వాళ్ళకి విపరీతంగా ప్రాఫిట్ వచ్చేయచ్చు. ఇలా వచ్చేసి వాళ్ళు చాలా రిచ్ అయిపోవచ్చు. కానీ ఈ యొక్క కామీని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని గడ్డాలు గీయాలి? ఓకే, ఎన్ని బట్టలు ఉతికితే కోటి రూపాయలు వస్తాయి అనేది ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. అర్థమైందా? యజమానులు ఏ విధంగా, అందుకోసం చూడండి, ఈ యొక్క కాన్సెప్ట్ మీకు అర్థమైతే అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, దేశంలో ఏ కమ్యూనిటీ అయినా సరే, ఓకే, దేశంలో ఏ కమ్యూనిటీ అయినా, అంటే రెడ్డి కమ్యూనిటీ కావచ్చు, వెలమ కమ్యూనిటీ కావచ్చు, వెలమ కమ్యూనిటీ కావచ్చు, లేదు ఇది తెలంగాణలో, ఆంధ్రాలో కమ్మ కావచ్చు, కాపు కావచ్చు, లేదా రెడ్డి కావచ్చు. ఓకే, ఈ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో ఈ కమ్యూనిటీసే డామినెంట్ కమ్యూనిటీస్ అవుతాయి. ఈ కమ్యూనిటీ జజమాన్ కమ్యూనిటీ అవుతుంది. ఓకే, జజమాన్ కమ్యూనిటీ అవుతుంది అన్నమాట. సో ఇది జజమాన్ సిస్టమ్ గురించి ఇది రాసుకోండి. రాసుకున్నారా? ఈ డామినెంట్ కమ్యూనిటీ ఎలా అవుతుందంటే ఈ విధంగా అవుతుంది అనమాట. వాళ్ళ చేతిలో సారవంతమైన భూములు ఉంటాయి,
ఎక్కడైతే సారవంతమైన భూములు ఉంటాయో, ఫర్టైల్ సాయిల్స్ ఉంటాయో అక్కడ కల్టివేషన్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే కల్టివేషన్ బాగా చేస్తారో, ఫర్టైల్ సాయిల్ ఉంటుందో అక్కడ ప్రొడక్టివిటీ ఉంటుంది. ప్రొడక్టివిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఎకనామికల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎకనామికల్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఆ మనీని వాళ్ళు బిజినెస్ రూపంలో కావచ్చు, పాలిటిక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇలానే ఉంది. ఇప్పుడు ఎవరినైనా సరే, ఇప్పుడు అది సెకండరీ, వాల్యూ ఫిక్స్ ఉన్నా లేదా సెకండరీ. బట్ ఎవరి చేతులు ఎక్కువ ల్యాండ్స్ ఉన్నాయి? ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్న మ్యాక్సిమం అంటే 73rd 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా న్యూ జనరేషనల్ పొలిటీషియన్స్ వచ్చారు. రిజర్వేషన్ అంటే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉండదన్నారు, ఎస్సీ ఎస్టీస్ వాళ్ళు వస్తున్నారు తప్ప మిగతా వాళ్ళు యూ మెన్షన్ ది పొలిటీషియన్, ఐ టెల్ దెమ్ దేర్ ఎకనామికల్ పొజిషన్. కొన్ని 100 ఎకరాలు ఉంటాయి ఒక్కొక్కరి దగ్గర. ఇది విషియస్ సైకిల్, ఇది నడుస్తూనే ఉంటుంది. భూమి రాజు నడుస్తూనే ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఎడ్యుకేటెడ్ యూత్ 326 ఆర్టికల్ ప్రకారంగా అడల్ట్ ఫ్రాంచైజ్ ఇచ్చారు కాబట్టి డబ్బు కోసము చూడకుండా చదువుకున్నోడిని ఎంచుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో మన ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిల్చున్నారు. సో 3rd పొజిషన్ వచ్చారు. ఆయన చాలా హెల్ప్ చేశారు సొసైటీకి. ఓకే, ఆశ్రమ స్కూల్స్ తీసుకురావడం కావచ్చు, ట్రైబల్ స్కూల్స్ పిల్లల్ని మాలోత్ పూర్ణ అని చెప్పేసి అమ్మాయిని ఎవరెస్ట్ ఎక్కించారు, ప్రపంచంలో ఉన్న చాలా మౌంటైన్స్ ఎక్కించారు. దాని తర్వాత ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలను కూడా పైకి తీసుకొచ్చారు. ఈయన తీసుకొచ్చిన మోడల్ ద్వారానే మనకి ఐఐటీస్లో, మెడిసిన్స్లో, గవర్నమెంట్ కాలేజీలో ఉన్న వాళ్ళకి రెసిడెన్షియల్ లాంగ్ టర్మ్ కోచింగ్స్ ఇప్పించారు. ఇన్ని బెనిఫిట్స్ పొందారు. సో అలాంటి వారిని జనాలు కోరుకోవట్లేదు. సో పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అన్నట్టు జనాల్లో మార్పు రావట్లేదు. జనాల్లో మార్పు రానంతసేపు ఈ విషియస్ సైకిల్ నడుస్తూనే ఉంటుంది. అర్థమైందా? అంటే పీపుల్ ఆర్ కరప్టెడ్. యథా రాజా తదా ప్రజ అంటారు కదా. ఓకే, సో పీపుల్ ఆర్ సో కరప్ట్, బికాస్ ఆఫ్ దట్ రీజన్ వీ హ్యావ్ అ కరప్టెడ్ పొలిటీషియన్. ఇప్పుడు ఎలక్షన్లో ఓటేయరా అంటే నాకు వీడు డబ్బులు ఇవ్వలేదు, నేను వాడికి ఎందుకు ఓటేయాలి అంటాను. మరి రేపు పొద్దునకి పని కావాలంటే మరి నేను డబ్బులు తీసుకోకుండా నేను ఎలా పనిచేస్తాను అంటాడు ఆయన. మరి అలాంటప్పుడు సింబయోటిక్ రిలేషన్షిప్ ఉండదు, ఇక్కడ కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, కాంపిటీషన్లో ఎప్పుడైనా సరే ఇద్దరికి డిసడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆస్కార్ లెవిస్ రిలైడ్ ఆన్ ద విలియం హెచ్ వైజర్ స్టడీ ఫర్ ది 1958 డెఫినేషన్ ఆఫ్ జజ్మానీ సిస్టమ్. ఓకే, saying that under this system each caste group within the village is expected to give a certain standardized service to the families of other caste. So what here mentioned is, it is standardized duty. It has become a standardized duty that few caste has to give few services to the other caste people. This was observed by whom? This was observed by William H. Weiser. Okay, and he relied on, like Oscar Lewis relied on whom? William Weiser. So question ఏమని అడుగుతారు? Who are the proponents or who are the sociologists who studied the జజ్మానీ సిస్టమ్ అంటే ఆస్కార్ లెవిస్ అండ్ విలియం హెచ్ వైజర్స్ అని రాయాలి. ఓకే, ఇది రాసుకోండి. ఓకే, సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది? గ్రామాలలో ఒక కులం వారు ఇంకొక కులం పైన మనకి ఆధారపడి ఉంటారు అనేది ఈ యొక్క ఆస్కార్ లెవిస్ అనే అతను విలియం హెచ్ వైజర్ అనే సోషియాలజిస్ట్ ప్రతిపాదించినటువంటి ఆ థియరీ, జజ్మానీ డెఫినేషన్ని రిలే అవ్వడం జరిగింది. సో ఆస్కార్ లెవిస్ రిలేడ్ అండ్ విలియం హెచ్ వైజర్ ఆన్ ద డెఫినేషన్ ఆర్ దట్ దిస్ అండర్ దిస్ సిస్టమ్ వన్ కమ్యూనిటీ, వన్ caste group within the village are dependent on other caste, or there are the standardized services that one caste people will give services to other caste people. ఓకే, అదర్ క్యాస్ట్ పీపుల్. అది విషయం అర్థమైందండి? కెన్ ఐ గో టు నెక్స్ట్ స్లైడ్? చాలా ఇంపార్టెంట్ అండి. ఆస్కార్ లెవిస్ అండ్ విలియం హెచ్ వైజర్స్. ఓకే, డెఫినేషన్ ఆఫ్ జజ్మానీ, హూ గేవ్ ది డెఫినేషన్స్ ఆఫ్ జజ్మానీ సిస్టమ్ అంటారు. ఓకే, చాలా నేను ఏదైతే ఇంపార్టెంట్ అని అంటున్నానో అండి, మీరు దయచేసి అక్కడ స్టార్ మార్క్ పెట్టుకొని మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు దయచేసి దాని మీద ఎంఫసైజ్ చేయండి. లేదు అనుకుంటే ఇబ్బంది పడతారు. అర్థమైందా శ్రీనాథ్? అజయ్, అర్థమవుతుందా? నేను ఏదైతే ఇంపార్టెంట్ అంటున్నారో దాన్ని మీరు ఒక స్టార్ మార్క్ పెట్టుకోండి, ఎందుకంటే ఎగ్జామ్లో అయ్యే వస్తాయి. ఓకే, అయ్యే వస్తాయి. రాశావా?
Jagdish, can I go further? Srinath, can I go further? Ajay? Who is called as Yajman and Kamin? Who is called as Yajman and Kamin? We know that one who receives the service is known as Yajman, that is a patron. The families that provide services as known as the Kamin or काम करने वाले को कामिन कहेगा और कामगर्स और वर्कर्स. సో काम करने वाले को कामिन కహేగా అంటే పని చేసే వాళ్ళని ఇక్కడ కామిన్ అంటున్నాము. ఈ యొక్క సర్వీస్ పొందే వాళ్ళని మనం ఏమంటున్నాం సార్? జజమాన్ అంటున్నాం. జజమాన్ అంటే నథింగ్ బట్ యజమాని అని. యజమాన్ లేదా యజమాని అక్కడి నుంచి వచ్చింది ఇది. అర్థమైందా సార్? నేను ఇంగ్లీష్ మీడియం సార్, మరి నేను తెలుగులో ఎందుకు రాస్తున్నానంటే నీకు ఎండ్ ఆఫ్ ది డే నీకు ఉద్యోగం రాలేదు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం కాదు. నీకు బుర్రలో కూర్చోవాలి సబ్జెక్టు. సార్ నేను జాన్ ఫ్రాన్స్ స్కూల్స్లో చదువుకుంటూ వచ్చాను, మీరు తెలుగులో రాయొద్దు సార్ అంటే చేసేదేం లేదు. ఓకేనా? అడ్వాంటేజెస్ ఆఫ్ జజ్మానీ సిస్టమ్. See, there is a security of occupation. Let's say I am a cobbler, okay. I need to stitch, let's say ఒక 30 pairs of చెప్పులు నేను ఈ సంవత్సరం కుట్టాలనుకో, నాకు ఆర్డర్ ఫిక్స్డ్ ఆర్డర్ ఉంది. ఓకే, సో నాకు కస్టమర్ని వెతుక్కోవాల్సిన పని లేదు. దెర్ ఇస్ ఎకనామికల్ సెక్యూరిటీ. అంటే మా అయ్యగారు నాకు 2 బస్తాల వడ్లు ఇస్తారు. ఒక 5 ఇల్లులు చూసుకుంటే 10 బస్తాల వడ్లు నాకు వస్తున్నాయి. క్లోజ్ అండ్ ఇంటిమేట్ రిలేషన్ ఎలా ఉంటుందంటే ఒకవేళ కామిన్ ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి యజమానులు బాధపడతారు, యజమాని ఇంట్లో ఎవరైనా చనిపోయారంటే కామిన్లు బాధపడతారు. సో దెర్ ఈజ్ అ సింబాటిక్ రిలేషన్షిప్ ఉంటుంది అండ్ అ క్లోజ్ అండ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఉంటుంది అండ్ పీస్ఫుల్ లివింగ్. ఏ బాధ లేదు. ఓకే, ఏ బాధ లేదన్నమాట. ఒకరినొకరు మీరు స్నేహం కోసం మూవీ చూసారా? స్నేహం కోసం మూవీ చూడలేదా? చూడాలి, సినిమాలు చూడకపోతే సొసైటీ అర్థం కాదు. ఓకే, సినిమాలు చూడాలి. స్నేహం కోసం మూవీలో ఆ పెద్ద చిరంజీవి ఎవరింట్లో ఉంటాడు, పని చేస్తాడు, క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోనే ఉంటాడనమాట. సో ఆయన యజమాని, వాళ్ళ ఫ్రెండు కామిన్ అన్నమాట. సో ఆయనకు సర్వీసెస్ ఇస్తే ఇన్ రిటర్న్గా ఆయనకు డబ్బులు, కూరగాయలు, ఎప్పుడైనా హాస్పిటల్ కావాలి అంటే ఎక్స్పెన్సెస్ అవన్నీ ఇవ్వడం చేస్తుంది. సో దే ఆర్ పీస్ఫుల్ లివింగ్, దే హ్యావింగ్ ది పీస్ఫుల్ లివింగ్. రాసుకున్నారు? ఇంతవరకు రాసుకున్నారా? అర్థమైందంటే జజమాని యొక్క అడ్వాంటేజెస్. ఇది ఆంథ్రోపాలజీలో చాలా పెద్ద క్వశ్చన్ వస్తుంది. ఇది ఆంథ్రోపాలజీలో చాలా పెద్ద క్వశ్చన్ ఇది. సరే, ఇది రాదా? ఇది ఏంటి? ఓకే ఓకే, డన్. ప్రతిసారి సర్కస్ చేస్తూ ఉండాలా? చలో, డిసడ్వాంటేజెస్ ఆఫ్ జజ్మానీ సిస్టమ్. ఓకే, డిసడ్వాంటేజ్ ఆఫ్ జజ్మానీ సిస్టమ్. సోర్స్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్. అవును, ఇప్పుడు చూడండి, మనము ఎప్పుడు ఒకరి దగ్గర నుంచే కైండ్ రూపంగా తీసుకుంటున్నాం. ఇట్ ఈస్ నాట్, డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ ఎక్స్‌ప్లాయిటేషన్? ఎట్లా అంటే నువ్వు ఈ 30 జతలు ఇచ్చినా నాకు 2 బస్తాలే వడ్లిస్తున్నా, 50 జతలు ఇచ్చినా 2 బస్తాలే వడ్లిస్తున్నా. సో ఈ విధంగా వడ్లిస్తున్నప్పుడు ఏమవుతుంది, వాడు పాపం వాడు ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్కి ఏమంటారు, ప్రాఫిట్ రాకపోవచ్చు, లేదా వాల్యూ ఆఫ్ ద కమోడిటీ కామన్ కాకపోవచ్చు. నెక్స్ట్, ఫీలింగ్ ఆఫ్ సుపీరియారిటీ అండ్ ఇన్ఫీరియారిటీ. మీకు కూడా ఎలా ఉంటుంది చూడండి. మీరు స్టేజ్ మీద మాట్లాడమంటే మీరు ఏమంటారు? నాకు ఇంగ్లీష్ రాదు సార్, నేను మాట్లాడలేను. ఇంగ్లీష్ భాష, తెలుగు భాష కాదా? సో ఫర్ ఎగ్జాంపుల్, ఎర్రగా బుర్రగా ఒక బెంచ్లో దిగాడు అనుకోండి, మంచిగా యూఎస్ పోలో షర్టు ఇదంతా పెట్టుకొని వచ్చారనుకోండి, మీరు ఏమనుకుంటారు? సార్ బాగా రిచ్, సార్కి బాగా సబ్జెక్ట్ వచ్చారు. ఆటోమేటిక్గా నీకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్పేటప్పుడు నేను బ్రాహ్మణ్ అని చెప్పాను అనుకో, ఆటోమేటిక్గా నీ బుర్రలో ఏం థాట్ వస్తుంది? సార్కి బాగా నాలెడ్జ్ ఉంటుందని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీనో అనుకోండి, నేను చెప్పాను అనుకోండి, నేను పలానా ఊర్లో చదువుకున్నాను, నేను పలానా ఎస్సీని అని చెప్పాను. ఆటోమేటిక్గా మీకు ఎలాంటి ఆలోచన వస్తుంది? సార్ ఎస్సీ అంట, సార్కి నాలెడ్జ్ ఏమి ఉండదు అని ఆటోమేటిక్గా అనుకుంటాం. ఇట్ ఈస్ ద ప్రిజుడిస్టిక్ మెంటాలిటీ విచ్ ఈస్ దేర్ ఇన్ ద సొసైటీ. ఓకే, సో ఆ విధంగా ఫీలింగ్ ఆఫ్ సుపీరియారిటీ, ఫీలింగ్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ. మీరు ఊర్లలో చూస్తే దొరవారు, రెడ్డి గారు, ఓకే, చౌదరి గారు అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. ఎవరైనా రెడ్డి గారు వచ్చారనుకోండి, ఆయన మంచం మీద కూర్చున్నప్పుడు ఈయన మంచం మీద కూర్చోకూడదు, ఆయన రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఈయన రోడ్డు దిగాలి. సో ఇలాంటి సుపీరియారిటీ, ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంపిడిమెంట్ టు ద ఆక్యుపేషనల్ అండ్ సొసైటల్ మొబిలిటీ. ఓకే, అంటే ఆక్యుపేషనల్ మొబిలిటీ ఇంపిడిమెంట్ ఏ విధంగా ఉంటుంది? నేను ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ అ కాబ్లర్, ఐ వాంట్ టు స్టడీ. ఓకే, ఐఎమ్ అ కాబ్లర్, ఐ వాంట్ టు స్టడీ. సొసైటీ డజంట్ అలో మీ టు స్టడీ. ఏమ్రా నువ్వు పని చేసుకున్నాడు, చెప్పులు కుట్టుకునేవాడు, నీకు ఎందుకు రా చదువు ఎందుకు అంటారు అనమాట. తెలంగాణలో ఆ కల్చర్ ఉంటుండే దూరంలో ఉన్నప్పుడు. ఓకే, నువ్వు చదువుకునేవాడు అంత పోటుగాడు అయినవారా అని అంటారు.
ఓకే. అండ్ సోషల్ మొబిలిటీ ఉండదు. సోషల్ మొబిలిటీ ఏ విధంగా ఉండదు? సాంస్క్రిటైజేషన్ ఉండదు అండ్ ఎకనామికల్ సోర్సెస్ కూడా పెరగవు అనమాట. ఎకనామికల్ సోర్సెస్ కూడా పెరగవు. సపోర్టెడ్ బై ద క్యాస్ట్ సిస్టమ్, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హయ్యర్ క్యాస్ట్ పీపుల్ అనుకోండి, ఆటోమేటిక్గా డబ్బులున్నా లేకున్నా ఐ విల్ బికమ్ వాట్? ఐ విల్ బికమ్ యాజ్ అ జజ్మాన్. ఐ విల్ బికమ్ వాట్? ఐ బికమ్ యాజ్ అ జజ్మాన్. ఎఫెక్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్. ఓకే. సో ఇదేమవుతుంది? ఎవరికైతే డబ్బులు ఉన్నాయో, మీరు ఊర్లలో గమనించండి, ఎవరైతే హయ్యర్ కమ్యూనిటీస్ ఉన్నారో వాళ్ళ ఊర్లోనూ వాళ్ళ ఇంటి దగ్గర సిమెంట్ రోడ్లు ఉంటాయి. దళిత వార్డుల లోపల సిమెంట్ రోడ్లు ఉండవు, పక్కా రోడ్లు ఉండవు. ఓకే. కచ్చా రోడ్లు ఉంటాయి. అంటే ఏంటి? బురదలు వచ్చినాయి అనుకోండి, మట్టి రోడ్లు ఉంటాయి. సో దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే డెవలప్మెంట్ అనేది చాలా కరువు అయిపోతుంది. ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్. ఓకే. ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్. ఇప్పుడు ఈ యొక్క టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్ అనో, దళిత్ మూవ్మెంట్ అనో, లేకపోతే ఇంకేదో మూవ్మెంట్ జరుగుతూ ఉందనుకోండి, ఎక్కడైతే మూవ్మెంట్స్ జరుగుతున్నాయో అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రావు. ఓకే. మీకు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు వెళ్ళవండి? ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళవు. ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళవు. ఎందుకు? ఎస్, ఒకటి స్టేబుల్ గవర్నమెంట్ లేదు. ఇంకా రెండోది, అక్కడ ఎప్పుడు మాబ్ లించింగ్స్ అనో లేకపోతే బాంబ్ బ్లాస్ట్ జరుగుతూ ఉంటాయి, లేదా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. అంటే సెక్యూరిటీ ఇష్యూస్, అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ బాగాలేదని అర్థం. సో నీకు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ రావో నీకు ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వవు. ఇండస్ట్రీస్ ఎక్కడైతే డెవలప్ అవ్వవో అక్కడ మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవ్వవు. ఎక్కడైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవ్వవో, ఓకే, ఎక్కడైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవ్వవో నీకు ఇక్కడ లెట్స్ సే ఇంపోర్ట్స్ పెరుగుతాయి. ఇంపోర్ట్స్ పెరిగాయనుకోండి ఆటోమేటిక్గా అక్కడ నీకు ఫారెక్స్ రిజర్వ్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే. ఫారెక్స్ రిజర్వ్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఫారెక్స్ రిజర్వ్స్ ఎక్కడైతే తగ్గాయో ఆ దేశంలో నీకు ఏమీ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్ పనిచేయాలంటే ఎవరు కావాలి? హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కావాలి. ఎలాంటి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్? హైలీ ఎడ్యుకేటెడ్ హైలీ స్కిల్ఫుల్ కావాలి. స్కిల్ఫుల్ హ్యూమన్ రిసోర్స్ కావాలి. దీనికోసం ఏం కావాలి? ఎడ్యుకేషన్ కావాలి. ఎడ్యుకేషన్ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది? అవేర్నెస్ వస్తుంది. అవేర్నెస్ వచ్చింది అనుకోండి మనకి ఏమవుతుందంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్ కావచ్చు, మదర్ మోర్టాలిటీ రేట్స్ కావచ్చు, ఇవన్నీ తగ్గిపోతాయి. దాని తర్వాత మనకి పావర్టీ తగ్గిపోతుంది. ఓకే. పావర్టీ ఎందుకు తగ్గిపోతుంది? నీకు ఇండస్ట్రీస్ ఉంటే నీకు ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిందనుకోండి నీకు పర్చేసింగ్ పవర్ ప్యారిటీ పెరుగుతుందన్నమాట. ఓకే. ఇది పెరిగిందనుకోండి అప్పుడు మళ్ళీ గూడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ పెరుగుతుంది. ఇలా పెరగడం వల్ల అప్పుడు మళ్ళీ ఏమొస్తుంది? ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. సో ఏం కావాలి నీకు? స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే. ఎలాంటి స్టేబుల్ గవర్నమెంటు? ఇండియా లాగా, యుఎస్ఏ లాగా, జపాన్ లాగా స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే నీకు ఏముంది? ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. మరి జజ్మానీ సిస్టమ్ లాంటి సిస్టమ్ ఉంటే సోషల్ అన్రెస్ట్ జరిగిందనుకోండి, మరి సొసైటీ ముందుకెళ్తుందా? వెళ్ళదు. చూసారా? ఇది కంప్లీట్ ఎకానమీ. మీకు ఎకానమీ బాగా వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా సొసైటీ వస్తుంది. పాలిటీ బాగా వచ్చిందనుకోండి సొసైటీ వస్తుంది. జాగ్రఫీ బాగా వచ్చిందనుకోండి సొసైటీ వస్తుంది. సో సొసైటీ అర్థం కావాలి అంటే పాలిటీ, హిస్టరీ, ఎకానమీ బాగా అర్థం కావాలి. ఇప్పుడు చూడండి, ఇదంతా మీకు ఎక్కడ వస్తుంది? సో మీ ఎకానమీ చాప్టర్ అంతా, ఈ మొత్తం ఎకానమీ అంతా చదివితే ఇంతే వస్తుంది. మీ ఎకానమీ మొత్తం ఎంత దగ్గర 30-40 చాప్టర్లు ఉన్నాయి. ఈ 40 చాప్టర్లు చదివితే ఇంత తెలుస్తుంది అంతే. మీకు అర్థమైందా? రాసుకోండి, ఇదంతా రాసుకోండి. ఇది కూడా రాసుకోండి, రన్నింగ్ నోట్స్ లాగా పక్కన ఇది కూడా రాసుకోండి. ఎందుకంటే తర్వాత మీకు బ్రాడర్ అండర్స్టాండింగ్ కోసం. బ్రదర్ కనిపిస్తుందా ఇది మీకు? నేను హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అబ్బా, చదువుకున్న వాళ్ళు మనుషుల్ని డెవలప్ చేయడాన్ని హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటాం. అర్థమవుతుందా? బాగానే చెప్తున్నాను క్లాస్, అర్థమవుతుంది కదా? అన్నిటినీ ఇంటర్లింక్ చేస్తున్నానా సబ్జెక్ట్ అంతా? ఇప్పుడు ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ అబ్బా, ఇప్పుడు టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్ చేస్తున్నా, లేకపోతే ఎస్సీ ఎస్టీస్ని అట్రాసిటీస్ చేయకూడదని పెద్ద మూవ్మెంట్ చేశాను. మూవ్మెంట్ చేసినప్పుడు నేను ఏం చేస్తాను? 2 బస్సులు తగలేయాలి. ఓకే. లేకపోతే 2-3 చంపేయాలి నేను, లేకపోతే రోజు రాష్ట్రారోకోలో చేయాలి. మరి అలా చేసినప్పుడు ఏమవుతుంది? ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం కదా.
మరి ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, రావు. ఇన్వెస్ట్మెంట్ రాకపోతే ఇండస్ట్రీస్ రావు. ఇండస్ట్రీస్ రాకపోతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవ్వకపోతే ఇంపోర్ట్ పెరుగుతుంది. ఇంపోర్ట్ పెరిగితే మనకేమరుగుతుంది, ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోతాయి. దానివల్ల మన దేశం పేద దేశంగా అయిపోతుంది అనమాట. సో సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం? అసలు మన దగ్గర సోషల్ ఇన్ఈక్వాలిటీ ఉండకుండా ఉంటే సరిపోతుంది. సోషల్ ఇన్ఈక్వాలిటీ ఉండకూడదు. రాసుకున్నారా? ఫర్దర్గా వెళ్ళొచ్చా? అజయ్ రాసుకున్నావా? అయిపోయిందా? మొత్తం రాసేసావా? అడుగు. అవును అవును ఉంటాయి. ఎందుకని అడుగుతున్నావా? అవును. అంటే ఏ సొసైటీ, ఏ కంట్రీ, ఇట్ ఈస్ నాట్ ఫిల్డ్ విత్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ది హ్యూమన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, మనకి ఏంటి వెహికల్స్ వాడతాం, పెట్రోల్ కావాలి. ముందర పెట్రోల్ రిసోర్స్ లేవు, ఉన్నా సరే చాలా తక్కువ ఉన్నాయి. సో యూ నీడ్ టు ఇంపోర్ట్ చేయాల్సుకోవాలంటే నువ్వు దేంట్లో కొనాలి? డాలర్ రూపేనా కొనాలి. సో ఆ డాలర్లో ఫ్లక్చువేషన్స్ వచ్చాయనుకోండి, ఆటోమేటిక్గా ఈ యొక్క పెట్రోల్ ప్రైజెస్లో కూడా వేరియేషన్స్ వచ్చేస్తాయి. సో అదొకటి. లెట్స్ సే రేపు నాకు యురేనియం కావాలి, నా దగ్గర లేదు, నేను కెనడా నుంచో ఆస్ట్రేలియా నుంచో తెచ్చుకోవాలి. ఓకే. ఇంకొక కమోడిటీ, లెట్స్ సే నాకు ఇప్పుడు పత్తి కావాలి. పత్తి నా దగ్గర ఉన్న పత్తి కంటే పాకిస్తాన్ పత్తి చాలా పెద్దగా ఉంటుంది, తాడులు, మంచి కాటన్ జనరేట్ అవుతుంది అన్నమాట. నేను అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అక్కడుండే జియోలాజికల్ సెటప్స్ని బట్టి అక్కడున్న రిజర్వ్స్ ఉంటాయి, మనకు నీడ్ని బట్టి కూడా. అందుకోసం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో కంట్రీ డెవలప్డ్ కంట్రీయా కాదా అనేది ఎలా తెలుస్తుంది? అది వరల్డ్ హిస్టరీ కిందకి వస్తుంది అనమాట. ఏ విధంగా కొన్ని కంట్రీస్ వాళ్ళ దగ్గర ఏం లేకపోయినా వేరే కంట్రీస్ని కాలనైజ్ చేసుకొని అక్కడ ఉన్న రిసోర్సెస్ అన్నీ ఎత్తుకుపోయినాయి. ఓకే. అమెరికా అంటావా, 200 సంవత్సరాల దగ్గర దాని ఏ కంట్రీ అంటే ఆఫ్టర్ 1773 1778 అనుకుంటా వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చేస్తుంది. 1778 నుంచి 1947 వరకు దాన్ని ఎవ్వడు కదపలే. 200 సంవత్సరాలు ఎవడు కదపలే. అందుకోసం ప్రపంచంలో ఉన్న అంత కమోడిటీస్ అన్నీ ఇంపోర్ట్ చేసుకున్నాయి. ప్రపంచంలో ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి అది డెవలప్ అవ్వగలిగింది, రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ పెంచుకుంది. సో వేరేస్ ఇప్పుడు మన ఆఫ్రికా కంట్రీస్ తీసుకోండి, రిసోర్సెస్ ఉన్నాయి, కానీ అక్కడ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఫారెస్ట్ ఎక్కువ ఉంటుంది, ట్రైబ్స్ ఎక్కువ ఉంటారు. అంటే ఒక కంట్రీ రిచ్చా కాదా అని ఎలా తెలుస్తుంది అంటే, ఒక న్యాచురల్ రిసోర్సెస్ని ప్రాసెస్ చేసి దాన్ని ఫినిష్ ప్రొడక్ట్గా చేసి దానికి కరెక్ట్ మార్కెట్ని చూసుకోగలిగితే అది డెవలప్డ్ కంట్రీగా మారుతుంది. ఇప్పుడు ఆఫ్రికాలో చాలా రిసోర్స్ ఉన్నాయి, మరి దాన్ని ఎక్స్ప్లోయిట్ చేసే తత్వం వీళ్ళ దగ్గర లేదుగా, అంత టెక్నాలజీ లేదు. అందుకోసం వాళ్ళు పేద దేశంగా ఉండిపోతున్నారు. అర్థమైందా? మన దగ్గర నాలెడ్జ్ ఉంది, టెక్నాలజీ ఉంది, కానీ మన దగ్గర డబ్బులు లేవు అండ్ న్యాచురల్ రిసోర్సెస్ లేవు. ఓకే. వేరే దేశానికి వెళ్ళి ఎక్స్ప్లోయిట్ చేసేదంతా. అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాను. సో అట్లా కొన్ని దేశాలు డెవలప్డ్ నేషన్స్గా, కొన్ని దేశాలు అండర్ డెవలప్డ్ నేషన్స్గా ఉండిపోయాయి అన్నమాట. ఓకే. ఇది మీకు ఎకానమీలో చాలా పెద్ద క్వశ్చన్, డిబేట్ వస్తుంది అనమాట. విచ్ కంట్రీస్ ఆర్ డెవలప్డ్ కంట్రీ, విచ్ ఆర్ నాట్ డెవలప్డ్ కంట్రీ అని.